అనుగ్రహం. ఎవరికి అమ్మవారి అనుగ్రహం ఉందో వాళ్లే అటువంటి సభలో పాల్గొనగలరు తప్ప అందరికీ ఎలా కలుగుతుంది? శంకరులంతటి వారు సౌందర్యలహరి మొదటి శ్లోకంలో చెప్పేశారు, అమ్మా ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి. నీకు నమస్కరించాలన్నా, నిన్ను స్తోత్రం చెయ్యాలన్నా నీ అనుగ్రహం లేకుండా అది జరగదమ్మా అన్నారు. ఆవిడ గురించి వినడం కూడా అంతే కదా. కనుక నేను మీకు ఒక శ్లోకాన్ని విజ్ఞాపన చేసే ప్రయత్నం చేస్తాను. ముఖపంచశతికి ఉన్న గొప్పతనం ఏమిటంటే, చాలా చిన్న మాత్రం ఒకటి గుండె నిప్పిని కొంతసేపు ఆపేసినట్టు. మూకపంచశతిలో ఉండేటటువంటి శ్లోకాలు కొన్ని చాలా చిన్న చిన్న శ్లోకాలు ఉంటాయి, కానీ అవి అమృతపు గుళికలే. ప్రతి శ్లోకం అమృత బిందువేది. అది వాగ్రూపమైన అమ్మవారండే. వాగ్రూపమైనటువంటి సౌందర్యలహరి శంకరాచార్యుల వారు. అందుకే ఇప్పటికీ పెద్దలు ఏం చెప్తారంటే, శంకరాచార్యుల వారిని శబ్దరూపంగా సభలోకి తీసుకురావాలంటే సౌందర్యలహరి శ్లోకాలు చెప్పమంటారు. చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు ఒక సభలో ఏం చెప్పారంటే, నాకు కనకాభిషేకాలు చెయ్యక్కర్లేదు, నాకు పుష్పాభిషేకాలు చెయ్యక్కర్లేదు, సౌందర్య లహరి గురించి ఇంతకు ముందు లోకంలో ఏది ప్రచారంలో ఉందో అంతకన్నా గొప్పది ఒక్కటి అమ్మవారి మీద ధ్యానం చేసి ఎవరైనా ఉపన్యాసం చెప్తే నాకు 1000 కనకాభిషేకాలు చేసినట్టే అని చెప్పుకున్నారు. ఎందుచేత అంటే సౌందర్యలహరి శ్లోకం మీరు చదివారనుకోండి, శబ్ద రూపంలో శంకర భగవత్పాదులు వస్తారు అని శాస్త్ర ప్రమాణం. శబ్ద రూపంలో శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో ఉన్నారు అని. అందుకే ఇంట్లో సౌందర్యలహరి పుస్తకం ఉండాలి ఇప్పుడు. అలాగే మూకపంచశతి శ్లోకం చెప్తే అమ్మవారే వాగ్రూపంలో బయటకు వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఆర్యాశతకంలోంచి నేను మీకు ఒక చిన్న శ్లోకాన్ని విజ్ఞాపన చేసే ప్రయత్నం చేస్తాను. ఇవాళ మొదటి రోజు కాబట్టి ఏ శ్లోకం అమ్మవారి మీద ప్రార్థనా శ్లోకంతో సమానమైన స్థాయిని పొందుతుందో, ఏ శ్లోకం గురించి మాట్లాడినంత మాత్రం చేత అమ్మవారి వైభవం ప్రకాశిస్తుందో అటువంటిది మీకు నేను విజ్ఞాపన చేస్తాను. ఐక్షిషి పాశాంకుశధర హస్తాంతం విస్మయార్హ వృత్తాంతం అధ కాంచి నిగమ వాక్య సిద్ధాంతం శూలపాణి శుద్ధాంతం అంటారు. ఐక్షిషి ప్రాణప్రదమైనటువంటి మాట ఆ శ్లోకంలో అది. ఐక్షిషి అంటే నేను చూశాను. ఎవరిని చూశారట? ముఖమహాకవి అంటున్నారు మహానుభావుడు, నేను చూశాను. ఎవరిని చూశారు మహాశయ మీరు? ఎవరి గురించి చెప్తున్నారు అంటే ఆయన అన్నారు, పేరు చెప్పలేదు. నేను మనం ఏమంటాం సాధారణంగా, నేను దొరగారిని చూశాను అంటాను. అంతేకాని నేను ఎవరిని చూశానో చెప్పకుండా వారిని వర్ణన చేసి వారు నా చేత చూడబడినారు అని చెప్పం కదా. కానీ మూకుడు అన్నారు, ఫలానా కామాక్షిదేవిని నేను చూశాను అని ఆయన అంటలేదు. ఆయన అంటున్నారు, ఐక్షిషి పాశాంకుశధర హస్తాంతం. నేను ఒక మూర్తిని చూశాను, ఒకరిని చూశాను. ఆవిడ ఎలా ఉన్నారో తెలుసా? ఆవిడ చేతులలో పాశ అంకుశ ధర హస్తాంతం. హస్తాంతం అంటే చేతుల యొక్క చివరి భాగములందు. చేతులలో పట్టుకునేవి చేతుల యొక్క చివర్లు. అంటే మనం ఈ వేళ్లతో కదండి పట్టుకుంటాం, ఇదంతా ఉన్నా మనం దీంతో పట్టుకోం, ఈ చివరే పట్టుకుంటాం. అందుకని చేతుల చివర పట్టుకోబడినవి ఉన్నవి ఏవి ఉన్నాయి? పాశ అంకుశ. పాశము అంకుశము పట్టుకున్నటువంటి చేతులున్న వారిని నేను చూశాను. పాశము అంకుశము పట్టుకుని ఉన్నటువంటి వారిని మీరు చూస్తే మీరు ఒకటి ఆలోచించండి, ఆవిడెవరు? మీరు అమ్మవారు అందామా? చెరుకు కర్ర ఒకటి ఉంది. చెరుకు కర్ర అమ్మవారు లలితాపరాభట్టారికా స్వరూపం దగ్గర చెరుకు కర్ర ఉంటుంది. రాజరాజేశ్వరి అమ్మవారి దగ్గర చెరుకు కర్ర ఉంటుంది. బాలాస్వరూపం దగ్గర చెరుకు కర్ర ఉండదు, కానీ 4 చేతులు ఉంటాయి. మరి అటువంటప్పుడు నేను పాశాంకుశధర హస్తాంతం, పాశాంకుశములు పట్టుకున్న చేతులు చూశాను. ఇప్పుడంటే 2 చేతులు ఉన్న మూర్తిని చూసిన మాట యథార్థమైతే, అసలు అలా 2 చేతులతో ఉన్నటువంటి అమ్మవారు పాశము అంకుశమే పట్టుకున్న అమ్మవారు అని ఎక్కడుంది స్తోత్రం? ధ్యాన శ్లోకం ఎక్కడైనా ఉందా? అలా ఎవరైనా చూశారా అసలు ఎవరినన్నా అమ్మవారిని? ఆవిడికి ఏమైనా పేరుతో కొలవబడిందా? ఒక ప్రశ్న అంతే. అక్కడ అంతే చెప్పారు మహాకవి. చెప్పి ఐక్షిషి పాశాంకుశధర హస్తాంతం విస్మయార్హ వృత్తాంతం. ఆవిడ గురించి నువ్వు ఇప్పుడు ఆలోచిస్తే ఆవిడ ఎవరు అని నువ్వు ఆలోచించాలి కదా. ఇప్పుడు నేను చెప్పాను కాబట్టి 2 చేతులు ఉన్నాయని.
నువ్వు ఆవిడ గురించి ఆలోచించడం మొదలు పెడితే నీకు ఒక విషయం అర్థం అవుతుంది. ఏమిటో తెలుసా? అది విస్మయార్హ వృత్తాంతం. నువ్వు ఆశ్చర్యపడిపోతావు ఆవిడ గురించి విని. అలాంటి ఆవిడ ఎక్కడ చూశానో తెలుసా? అధ కాంచి. ఇక్కడ చిన్న మీకు అవకాశం ఒకటి అందించారు. నేను కంచిలో చూశాను. అధ కాంచి. ఎవరావిడ? ఏం చేస్తూ ఉంటుంది అంటే నిగమ వాచా సిద్ధాంతం. సమస్త వేదముల చేత ప్రతిపాదింపబడిన సిద్ధాంతం ఏదో ఆ సిద్ధాంతాన్ని నేను చూశాను. ఆ సిద్ధాంతం రూపుదాల్చింది, నేను చూశాను. ఆవిడ శూలపాణి శుద్ధాంతం. శూలాన్ని చేతిలో పట్టుకునేటటువంటి వాడి యొక్క శుద్ధాంతం ఆవిడ, ఆయన యొక్క అంతరంగం. ఇప్పుడు మీరు ఈ శ్లోకాన్ని పట్టుకుని ఉపన్యాసం చెప్పేస్తానంటే ఎలా కుదురుతుందండి? మీరు ధ్యానం చేయాలి దాని మీద. ఇప్పుడు కొన్ని ఆయన ఏదీ స్పష్టంగా మాట్లాడటం లేదు, ఒక్క విషయం మాత్రం మాట్లాడుతున్నారు. కంచిలో చూశాను అంటున్నారు. కంచిలో చూశాను అంటే అమ్మవారే ఎందుకు అయ్యి ఉండాలి? అన్నారు కదండి కామాక్షిదేవిని మీరు అంటారేమో. నేను మాట చెప్తా. శూలపాణి శుద్ధాంతం అని ఉంది కాబట్టి, శూలపాణి అంటే సుబ్రహ్మణ్యుడు ఉన్నాడు, శూలం పట్టుకున్నవాడు. ఆయన భార్య వల్లీదేవి గురించో దేవసేన గురించో శ్లోకం ఉందేమో. మరి ఎలా ఈ శ్లోకాన్ని విడగొట్టడం అంటే, మూక మహాకవి ఆనంద పారవస్యంలో చెప్పుకున్నటువంటి ఈ శ్లోకంలో ఎంత రహస్యం దాచారో ఇప్పుడు మీరు అవధరించండి. పాశాంకుశధరహస్తాంతం. అమ్మవారు ఒక చేతిలో పాశం పట్టుకుంది, ఒక చేతిలో అంకుశం పట్టుకుంది. సరేనండి, అయితే రెండు చేతుల్లో కనపడుతున్నాయి అంటే రెండు చేతులే కదా ఉన్నట్టు. మిగిలిన రెండు చేతుల గురించి మీరు మాట్లాడలేదు కదా. చతుర్బాహు సమన్విత. లలితా సహస్రం అయితే 4 చేతులు కదా, కాబట్టి 2 చేతులే ఉన్నాయని మేము నమ్ముతున్నాం. మేము చెరుక్కర్ర గురించి 5 బాణాల గురించి మేము మాట్లాడాం. ఈ రెండే మాట్లాడతాం. పాశము అంకుశము ఈ రెండింటితో ఉన్నది ఆవిడ. ఇప్పుడు మీరు ఆలోచించండి, అసలు పాశము అంకుశము పట్టుకుని అమ్మవారు ఉండవలసినటువంటి ప్రయోజనమేమి? ఈ విషయాన్ని ఎక్కడ రహస్యంగా వ్యాసుడు దాచాడు? ఇప్పుడు మిమ్మల్ని నేను ఒక ప్రశ్న వేస్తాను, కొంచెం జాగ్రత్తగా అవధరించండి. మీరు చేసే ధ్యానం ఈ శ్లోకం గురించి మీరు వినడమే మీలోకి అమ్మవారి ప్రవేశం. లలితా సహస్రనామ స్తోత్రంలో వ్యాస భగవానుడు లలితాపరాభట్టారికా స్వరూపం చిదగ్నిగుండంలోంచి బయటికి వస్తోంది అన్నాడు. చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత ఉద్యద్భాను సహస్రాభా. అమ్మవారు బయటికి వస్తోంది. 1000 సూర్యుల కాంతి ముందొచ్చింది అమ్మవారు వస్తుంది. ఇప్పుడు అమ్మవారు పైకొచ్చింది. పైకొచ్చిన తర్వాత పాదాలు పైకి పెట్టి పైకొచ్చిందా, తల పైన పెట్టి పైకొచ్చిందా? పైకి రావడం అంటే 2 రకాలుగా వస్తారు కదండి. తల్లి గర్భంలోంచి బయటకు వచ్చేటటువంటి పిల్లవాడు శిరస్సు బయట పెట్టి బయటకు వస్తాడు. అమ్మవారు చిదగ్నిగుండంలోంచి బయటకు వస్తున్నప్పుడు తల ముందు పైకొచ్చిందా, కాళ్ళు ముందు పైకొచ్చాయా? అలా ఎక్కడైనా వస్తుందండి. కాళ్ళు పైకి పెట్టి అమ్మవారి శిరస్సు తర్వాత వచ్చిందనుకోండి, తలకిందులుగా ఆవిర్భావం అవుతుంది. అందుకని అది ఎలా కుదురుతుంది? పైగా అమ్మవారు స్త్రీమూర్తిగా వస్తోంది కాబట్టి కేశాది పాదాది పర్యంతం కనపడుతుంది మీకు. కాబట్టి తల ముందు కనపడాలి కదా. అది ఎవరైనా మీరు ఒప్పుకోవలసినటువంటి విషయం. ముందు అమ్మవారి తల కనపడాలి. తల కనపడకుండా కాంతి ఎందుకు కనపడిందండి? సరే, ఒక గొప్ప వస్తువు, ఆవిడ సామాన్యమైనటువంటి విషయం కాదు, ఆవిడ పూర్వజ. అటువంటి తల్లి వస్తుంటే ముందు ఆవిడ కాంతి పైకొచ్చింది. అది ఎంత ఉంది? ఒక 1000 మంది సూర్యులు ప్రకాశిస్తే ఎంత కాంతి వస్తుందో అంత కాంతి వచ్చింది. ఇప్పుడు ఏది రావాలి? తల రావాలి. కానీ పక్కన మార్చేశాడు వ్యాసుడు. ఏది చెప్పాలి? తల చెప్పాలి, చెప్పడం మానేశారు. మానేసి ఏమన్నారు? చతుర్బాహు సమన్విత. 4 చేతులు వచ్చాయన్నారు. పోనీ 4 చేతులు వచ్చాయని ఊరుకున్నారా? రాగస్వరూప పాషాఢ్య క్రోధాకార అంకుశోజ్వల మనోరూపేక్షుకోదండ పంచతన్మాత్రశాయక. 4 చేతుల్లో ఉన్న ఆయుధాలు చెప్పారు. చెప్పిన తర్వాత పోన్లేవయా ఏదో పొరపాటు అయిపోయిందేమో, చేతులు చెప్పేశారు కాబట్టి ఇప్పుడు భుజాల దగ్గరికి వెళ్ళిపోవచ్చు కదా. వెళ్ళారా? మళ్ళీ నిజారుడ ప్రభాపూర మధ్య బ్రహ్మాండమండల. మళ్ళీ లోకమంతా ఆవిడ కాంతితో నిండిపోయిందన్నారు. ఇప్పుడు ఏం చెప్పారు? చంపకాశోక పున్నాగ సౌగంధ కలసత్కచ. ఇప్పుడు అమ్మవారి యొక్క కబరీబంధాన్ని, జుట్టుముడిని చెప్పారు. ఏమన్నా పొరపాటు పడి వ్యాసుడు ముందు చేతులు చెప్పేసి తర్వాత కబరీబంధం చెప్పాడా? లేకపోతే కబరీబంధం చెప్పి చేతులు చెప్పడం మరిచిపోయి అలా వచ్చిందా? లేకపోతే చేతులు చెప్పి కబరీబంధం చెప్పి మళ్ళీ చేతులు దాటి వెళ్ళిపోయారా అంటే అలా లేదు.
కబరీబంధం చెప్పి, నుదురు చెప్పి, ముక్కు చెప్పి, ముక్కుకున్న ఆభరణం చెప్పి, పెదవులు చెప్పి, బుగ్గలు చెప్పి, చెవులు చెప్పి, కంఠం చెప్పి అలా కిందకెళ్ళారు. మరి చేతులకి తలకి మధ్యలో ముందు చేతులు ఆయుధాలు చెప్పి తల ఎందుకు చెప్పారు అంటే అక్కడ ఒక రహస్యం ఉంది. ముందు దేని గురించి చెప్పారు? 4 చేతులు ఉన్నాయి. చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాశాఢ్య. ఒక చేతిలో రాగమనబడును పాశం ఉన్నది. పాశం అంటే ఏమిటంటే కట్టేసేదాన్ని పాశము అంటారు. దేన్నైనా కట్టేస్తాం అనుకోండి, దాన్ని పాశం అని పిలుస్తారు. యమధర్మరాజు గారు వచ్చి పాశాలు వేశారనుకోండి, యమపాశములు అంటారు. మీరు ఆవునో గేదెనో కట్టేశారనుకోండి, పాశముల చేత కట్టబడినది కాబట్టి దానికి పశువు అని పేరు. మనందరికీ కూడా శాస్త్రంలో పశువులనే పేరు. ఎందుచేతంటే మనందరం కూడా ఏదో మా ఆవిడ మా పిల్లలు ఇలా అనేకమైనటువంటి బంధముల చేత కట్టబడి ఉంటాం కాబట్టి మనందరినీ పశువులనే పిలుస్తుంది శాస్త్రం. పశుమాం సర్వజ్ఞ ప్రథిత కృపయా పాలయ విభో అంటారు శంకర భగవత్పాదులు శివానంద లహరిలో. కాబట్టి ఇప్పుడు మనందరం కట్టబడ్డాం. దేనితో కట్టబడ్డాం? కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. రాగస్వరూప పాశాఢ్య క్రోధాకార అంకుశోజ్వల. రాగము అనబడేటటువంటి పాశము చేత కట్టబడ్డాము. ఏమిటి రాగము? రాగము అంటే మీరు బాగా గుర్తుపెట్టుకోండి. నేను ఏకకాలమునందు రెండో చేతిలో ఉన్న అంకుశాన్ని, యువతల చేతిలో ఉన్న పాశాన్ని, రెండిటి గురించి మీకు చెప్పేయడానికి నేను ఒక ఉదాహరణ చెప్తాను, మీకు అర్థమైపోతుంది. నేను టీవీ పెట్టుకుని అందులో ఒక అన్నమాచార్య సంగీత విభావరి చూస్తూ వింటున్నాను. వింటుంటే మా అబ్బాయి గబగబా ఇంట్లోకి వచ్చి, నాన్నగారు ఏమిటండి ఎప్పుడు ఈ సంగీత విభావరులు, ఈ అన్నమాచార్య కీర్తనలు ఇవన్నీ అంటారో, మంచి మ్యాచ్ అవుతోంది, ఉండండి ఇంకొక 10 hours ఉన్నాయి, ఎవరు గెలుస్తారో ఏమిటో అని చెప్పి రిమోట్ తీసేసుకుని ఛానల్ మార్చేశాడు. ఇప్పుడు నేను మంచి కీర్తన వింటున్నాను. నాకేమైంది? అన్నమాచార్య స్వామి కీర్తన వినడం చేత నా మనస్సులో కలుగుతున్నటువంటి సుఖము లేదా ఆనందము భగ్నమైపోయింది. భగ్నమైపోయి నేను వాడిని చూసేమన్నాను, బుద్ధి ఉందా లేదరా నీకు? అన్నమాచార్య కీర్తన మధ్యలో ఉంటే క్రికెట్ పెడతానంటే దిక్కుమాలిన క్రికెట్, ఇంకా 10 hours ఉన్నాయి కదా, పెట్టు చాలు అన్నాను. వెంటనే నా సుఖము పక్కన ఏమొచ్చింది? కోపం వచ్చింది. ఎందుకు వచ్చింది? నా సుఖము పోయింది. నాకు ఎప్పుడైతే ఒక సుఖము పోయింది అన్న భావన నాకు కలిగిందో దాని పక్కనే నాకు కోపం వచ్చేసింది. ఇప్పుడు మా అబ్బాయి క్రికెట్ ఇలా పెట్టుకుని చూస్తున్నవాడు సుఖంగా ఫీల్ అయ్యాడు. అలా చూస్తూ నాన్నగారు దెబ్బలాడారు. ఆ ఛానల్ పెట్టి టీవీ రిమోట్ అక్కడ పారేసి, ఎప్పుడు అంతేనండి, మేము కనీసం క్రికెట్ కూడా చూడకూడదు, తినేస్తున్నారు మీరు మరీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టేసి ఇంట్లోనూ అని వాడు వెళ్ళిపోయాడు. చూసినప్పుడు సుఖానుభూతి పొందినవాడు ఇప్పుడు వాడు కోపానికి లోనైపోయాడు. కోపానికి లోనైపోయిన వాడిని తర్వాత వాడితో మాట్లాడదాని లేని మళ్ళీ అన్నమాచార్య కీర్తన చేస్తూ నేను సుఖాన్ని పొందుతున్నాను. కరెంటు పోయింది, ఇద్దరం కోపానికి లోనైపోయాం కదండి. కాబట్టి ఇప్పుడు మీరు ఏం అంగీకరించాలి? ప్రతి రాగమునందు అనగా ప్రతి సుఖమునకు పక్కన వేరొక భావన కూడా ఉన్నది. ఏమున్నది అంటే ఆ సుఖము అని మీ మనస్సు దేన్ని చెప్తోందో, అంటే మీరు సుఖమని చెప్పినది వేరొకరి సుఖం అవ్వాలని నిర్ణయం ఏం లేదు. నాకు సుఖము మీకు సుఖం కాకపోవచ్చు. మీ అందరూ మూక పంచశతి వింటున్నారు. వేరొక ఆయన ఎవడో రేపు పొద్దున మీకు కనపడి, ఎందుకంటే అవన్నీ అనవసరం, ఆయన అలాగే చెప్తాడు, బుద్ధి లేదు ఆయనకి అనొచ్చు. మీ సుఖం ఇంకొకరికి సుఖం కాదు, ఇంకొకరికి దుఃఖం, ఇంకొకరి దుఃఖం మీకు సుఖం. లేకపోతే ప్రపంచం లేదండి అసలు. ఒక వస్తువు, ఒక జీవి వేరొక జీవికి ఆహారం కాబట్టి అది ఇంకొక జీవిని కొట్టి తినేస్తుంది. లేకపోతే సృష్టి ఎక్కడుందండి? సృష్టి నడవదు, సుఖ దుఃఖములుగా నడిచేస్తూ ఉంటుంది. ఇప్పుడు అమ్మవారు ఏం చేస్తుందంటే ఒక చేతిలో రాగం పట్టుకుంటుంది, ఓ చేతిలో క్రోధం పట్టుకుంటుంది. పెద్ద నాటకం ఒకటి ఆడించేస్తుంది. ఏమిటి జీవితం అంతా మీరు లెక్క కట్టి చూసుకున్నారనుకోండి, మీరిక్కడ అనుకున్నది తీరిపోతే సుఖము, మీరిక్కడ అనుకున్నది అవలేదు దుఃఖము, అంతే. మొత్తం మీరు పొందిన సుఖము, మీరు పొందిన దుఃఖము కూడేసుకుంటే మీ జీవితము, అంతే. ఇప్పుడు ఈ సుఖము దుఃఖము అన్నవి మీరు ఎలా అనుభవిస్తారు? ఇది ఒక చిత్రమైనటువంటి సిద్ధాంతం. మీకు సుఖం ఉందండి, ఎలా అనుభవిస్తారు సుఖాన్ని? నేను సుఖం ఎలా అనుభవిస్తానండి అన్నారు అనుకోండి. ఇప్పుడు మూక పంచశతి అనబడేటటువంటి ఒక మహత్తరమైన శ్లోకాన్ని వినుట అన్న సుఖాన్ని మీరు ఎలా అనుభవిస్తున్నారు? చెవులతో. చెవులు గట్టిగా మూసేసుకుని కోటేశ్వరారు చూస్తుంటామండి అంటే మూక పంచశతి ఏం అర్థం కాదు కదా. శబ్దము అనబడేటటువంటి తన్మాత్రని చెవి గ్రహిస్తే
మీకు ఈ శ్లోకంలో ఉన్న అర్థం మీకు తెలుస్తోంది. అంటే శబ్ద స్పర్శ రస రూప గంధ అన్న 5 తన్మాత్రలను 5 జ్ఞానేంద్రియములు పుచ్చుకుని మార్చి మార్చి పుచ్చుకుని లోపల ఉన్న మనస్సు ప్రీతి చెందితే సుఖము. ఈ తన్మాత్రల వలన జ్ఞానేంద్రియములు వాటిని పుచ్చుకున్నప్పుడు మనస్సు ఇష్టపడకపోతే దుఃఖము. అంతే, బస్. ఇంకంతకన్నా ఏముందండి సిద్ధాంతం. మీకు అర్థం కాకపోతే నేను మళ్ళీ ఇంకొకలా చెప్తాను. మీరు ఒక మధుర పదార్థాన్ని వండుకు తిందామని అనుకున్నారు. ఏదో ఓ చక్కెర పొంగలి వండుకు తిందాం అని మీరు అనుకున్నారు. చాలా కష్టపడి చక్కెర పొంగల్ అంతా తయారైపోయింది. పరమ సంతోషంగా వచ్చి అమ్మయ్యా పెట్టు చక్కెర పొంగల్ అన్నారు. మీరు ఆ చక్కెర పొంగలి ఇలా తీసి పెట్టుకుందాం అనుకుని ఇలా తీసేటప్పటికీ అందులో ఏదో కనపడకూడనటువంటి ఒక జీవి యొక్క అవశేషం కనపడింది. వెంటనే మీరేమంటారు? ఛే, ఇంత ఆశ పెట్టుకున్నాను ఇవాళ చక్కెర పొంగల్ తిందామని, తిక్కుమాలింది ఇంత ప్రపంచం ఉండగా ఇందులోనే పడాలా అని విసుక్కుంటాం. కాబట్టి మీరు పొందుదామనుకున్న దాన్ని పొందలేకపోతే దుఃఖం అయిపోయింది. మీరు తిందామనుకున్న చక్కెర పొంగల్ తినేస్తే సుఖం అయిపోయింది. పోని సుఖం అయిపోయిందని మీరు అనుకుంటున్నారా? ఒక దేశాడు చక్కెర పొంగల్ తెచ్చి అక్కడ పెట్టి తినేయండి అన్నాం అనుకోండి, ఇంతవరకు బాగానే ఉంటుంది. ఆ తర్వాత ఏంటంటే మాకు ఈ శిక్ష, దేశాడు చక్కెర పొంగల్ ఏమిటంటే వాంతులు అవుతాయంటారు. సుఖము దుఃఖం అయిపోయింది. కాబట్టి ఈ సుఖము దుఃఖము అన్న 2 భావనలను మీ ఇంద్రియముల చేత అనుభవింపచేసి మీ మనస్సు కొంతసేపు సుఖం అంటుంది, కొంతసేపు దుఃఖం అంటుంది, కొంతసేపు సుఖం అంటుంది, కొంతసేపు దుఃఖం అంటుంది. ఈ సుఖ దుఃఖములనేటటువంటి అంతర్నాటకాన్ని ఆడుతున్న మనస్సుని మీరు పరిశీలించడం మీకు చేతకానంత కాలం సుఖ దుఃఖములకు మీరు లోనై ఉంటారు. ఇలా ఆడించగలిగినది ఎవరు? అమ్మవారు. ఎలా ఆడిస్తుంది? అలా రాగస్వరూప పాషాఢ్య. నా కొడుకంటే నాకు ఎంతో ఇష్టం, మా అబ్బాయి మా అబ్బాయి మా అబ్బాయి. వాడికి ఏదో జ్వరం వచ్చింది, పరుగు పాండిచేరికి. వాడికి ఏదో కష్టం వచ్చింది, పరుగు పాండిచేరికి. ఎందుకని? నా కొడుకు. వాడికి ఏదో మంచి మార్కులు వచ్చాయి, సుఖం. వాడికి కష్టం వచ్చింది, దుఃఖం. ఇవన్నీ ఎందుకని? రాగము, పాశంతో మీరు కట్టుకున్నారు. ఈ పాశము వలన సుఖము దుఃఖము సుఖము దుఃఖము మారి మారి వస్తున్నాయి. ఇందులో మీరు ఇప్పుడు గమనించారా? 2 చేతులు చెప్తే ఇంకో 2 చేతులు చెప్పక్కర్లేదు. సుఖము దేని వల్ల కలుగుతోంది? మీరు ఒక మంచి పాట వినడము అంటే చెవి అనబడేటటువంటి జ్ఞానేంద్రియమునందు శబ్దం అనబడేటటువంటి తన్మాత్ర లోపలికి వెడితే మీకు సుఖమన్న అనుభూతి మీ మనస్సుకి కలిగింది. మీకు ఇష్టం లేనటువంటి మాట మీ చెవిలోకి వెళ్ళింది, మీ మనస్సు బాధపడింది, అప్పుడు కూడా శబ్దమే. కాబట్టి 5 తన్మాత్రలు శబ్ద స్పర్శ రస రూప గంధములు లోపల ఉన్న మనస్సు సుఖ దుఃఖ హేతువులుగా నిర్ణయిస్తే అవి రాగస్వరూప పాషాఢ్య క్రోధాకార అంకుశోజ్వల మనోరూపేచ్చుకోదండ పంచతన్మాత్ర సాయక, ఈ 2ంటికి సాధనాలు. ఈ 2 అనుభవించడానికి వెనక 2 పనికొస్తాయి. కాబట్టి ఈ వెనక 2 ఈ 2ంటిని అనుభవింపచేస్తున్నాయని తెలిసేసుకున్న తర్వాత ఈ వెనక 2 చెప్పినా చెప్పకపోయినా ఒకటే. కాబట్టి ఇప్పుడు ఎవరి గురించి చెప్తున్నారు? కామాక్షి గురించే చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు చెరుకు విల్లు పట్టుకున్న ఆవిడ గురించే ఆయన చెప్తున్నారు. ఎంత చిత్రంగా చెప్పారు! 2 చేతులే చెప్పారంతే. అంటే ఎందుకు అలా చెప్పడం? మీ చేత ఆలోచింపచేయడం ఆయన ప్రయత్నం. ఆయన చూసి చెప్పేసేటప్పుడు ఆనందంలో మీరు అలా ధ్యానం చేసి మీరు వింటుంటే ఇప్పుడు మీకు ఈ విషయం అవగతం అయిపోయింది అనుకోండి. ఏముందిరా సుఖం దుఃఖం అని మీరు అనుకున్నారనుకోండి. మీకు నేను ఒక్క ఉదాహరణ చెప్తాను, చూడండి ఎలా మారిపోతుందో. అమ్మవారి అనుగ్రహం కలిగింది మీకు. మీరు అమ్మవారి పాదాలు పట్టుకుంటే అమ్మవారు ఏం చేస్తుందో తెలుసా అండి? మరి ఆవిడ దగ్గర పాశం ఉంది కదండి. ఆవిడ పాశం ఉట్టినే అలా పట్టు కూర్చుంటుందంటే మిమ్మల్ని వేసి కడుతుంది ఆవిడ. ఇప్పుడు ఆవిడ వేస్తుంది పాశం. ఆవిడ పాశం వేస్తే ఏమవుతుంది? మిగిలిన పాశాలు ఊడిపోతాయి. ఊడిపోయి ఆవిడ పాశం వేసి లాగుతుంది దగ్గరికి. ఈ పాశమునకి ఏమని పేరు? భక్తి పాశము అని పేరు. ఇప్పుడు ఈ భక్తి పాశాలు పడిపోయిన వాడిని ఆవిడ దగ్గరికి లాక్కుంటుంది. ఎవరి దగ్గరికి లాక్కుంటుంది? ఇలా లాగితే ఎవరి దగ్గరికి వస్తారు? నేను లాగితే నా దగ్గరికి వస్తారు. ఆవిడ లాగితే ఆవిడ పాదాల దగ్గరికి ఎడతారు. ఆవిడ పాదాల దగ్గరికి ఎడితే ఏం తెలుస్తుంది మీకు? కోపము మీ శత్రువు అని మీకు తెలుస్తుంది, కామము మీ శత్రువు అని మీకు తెలుస్తుంది. ఒక ఆయన ఏం చేశాడంటే మీకు చాలా స్నేహితుల్లా, మీకు చాలా ప్రీతి పాత్రమైన వ్యక్తిలా మీ ఇంటికి వస్తూ మీతో తిరుగుతూ మీ పట్ల శత్రుభావనతో ప్రవర్తిస్తున్నాడు. ఇప్పుడు ఆయన ఏమని పిలవాలి? హితశత్రువు. మీకు మిత్రుల్లా కనపడుతుంటాడు, ఎప్పుడూ మీతో ఉంటాడు. కానీ ఆయన ఉద్దేశం ఏంటంటే మీ కదలికలు కనిపెట్టి ఎవరికో చెప్తుండడం. ఇప్పుడు ఆయన ఎవరు? హితశత్రువు. మంచి కోరుకున్నవాడిలా కనపడుతుంటాడు కానీ కాడు లోపల.
కామము హితశత్రువు. మా అబ్బాయి వృద్ధిలోకి వచ్చాడు, మా అబ్బాయిని జరిగించుకుంటున్నాను, మా అమ్మాయి పెళ్లి చేసేస్తున్నాను, మా ఆవిడ సుఖంగా ఉంది, నేను సుఖంగా ఉన్నాను, నేను ఇల్లు కట్టుకున్నాను, నేను స్కూటర్ కొనుక్కున్నాను, ఇవన్నీ చాలా బాగున్నట్టుంటాయి. కానీ వీటన్నింటి వెనకాతలా దుఃఖాలుంటాయి. కారు కొనుక్కున్నాను, ఆ కారు ఏమైనా చెడిపోతే, దానికి ఒక గీత పడిపోతే ఎంత బాధో, కారు గీతడిపోయింది, కారు చొట్టడిపోయిందని బెంగ. ఓ ఏసీ కొనుక్కున్నాను, ఆ ఏసీ మంచి రోహిణీ కార్తీలో ఫెయిల్ అయిపోయింది, ఆయనకి ఫోన్ చేయాలా, ఆయన రావాలా, ఆయన చూడాలా, ఆయన ఏదో తేవాలా, ఇది వెయ్యాలి, మళ్ళీ బెంగ. ఎన్ని సుఖములు పెరిగితే, ఎన్ని భోగములు పెరిగితే అన్ని రోగములు వస్తాయి. కాబట్టి హితశత్రువు కామం మీకు సుఖాన్ని కల్పిస్తున్నట్టుగా ఉండి పాడు చేసేస్తుంది. క్రోధము అహిత శత్రువు, అసలు ప్రకటంగా నేను మీ శత్రువునని చెప్పేస్తుంది, చెప్పి పాడు చేసేస్తుంది. కోపం వచ్చేసింది అనుకుంటాం, ఇక్కడే ఉంటుంది. వచ్చేస్తే ఏం చేస్తుంది, మిమ్మల్ని మీరు మర్చిపోతారు. మర్చిపోతే ఇంకా మీరు ఎంత తప్పు పని చేస్తున్నారో మీకు తెలియదు, ఆ క్రోధంలో చేసేస్తారు. కాబట్టి ఇప్పుడు ఈ క్రోధం ఇంకో విచిత్రం ఏమిటో తెలుసా అండి, మీరు తీర్చుకోలేరు అనుకోండి క్రోధాన్ని, అది మీరు ఎవరి మీద తీర్చుకోలేరో వాడు బాగుంటాడు హాయిగా. నేను మీకు ఉదాహరణ చెప్తుంటారు, పిల్లలు తల్లి మీద అలుగుతుంటారు. ఎందుకు అలుగుతారంటే వాడు అన్నం తిన్నంటాడు, అమ్మ వాడికి అన్నం పెట్టేస్తుంది ఆడుకోవద్దని. వీడికి అమ్మ మీద ఎంత కోపం వచ్చేస్తుందంటే అమ్మని పట్టుకుని గుద్దెయ్యాలని, అమ్మని పట్టుకుని కొట్టేయాలని ఉంటుంది వాడికి. మీరు చూడండి, కొంతమంది పిల్లలు తిక్క పెట్టి ఏడు చేస్తుంటారు రైళ్లలోనూ అక్కడ. ఇదంతా ఏమిటి, వాడికి కచ్చ అంటే వాడికి ఏదో చెయ్యాలని ఉంటుంది ఆ అమ్మని. కానీ వాడు ఆ అమ్మని ఏం చేస్తాడు, అమ్మని ఏమైనా చేస్తే ఇంకో లెంపకాయ కొడుతుంది వాడు. అందుకని ఏమీ చేయలేక ఓ ఏడుపు. ఈ ఏడుపు ఏమిటంటే అంకుశం పెట్టి ఏనుగుని బుర్ర మీద పొడి చేసినట్టు, వాడెవడో నాకు ఇలా చేశాడు అలా కొంతమందిని మీరు చూడండి, వాడు ఎప్పుడు నా జీవితంలో నేను ఇది పొందానండి, భగవంతుడి అనుగ్రహం నేను ఫలానాది పొందానండి అని పొందిన దాన్ని తలుచుకోడు. వాడికి ఏది లేదో అదే తలుచుకుంటాడు, వాడికి ఏది భయకారకమని నమ్ముతాడో అదే తలుచుకుంటాడు. తలుచుకుని అదే తలుచుకు బాధపడిపోతుంటాడు. ఎన్ని ఉండనివ్వండి, అవశ్యాని శరీరాన్ని అందరి డబ్బు నాకే రాని, అంతే పూజ. ఏడుస్తూనే ఉంటాడు. ఇది ఏమవుతుందంటే అవతల వాడిని ఏమీ చేయలేడు, ఈ క్రోధం పెట్టేసుకుంటాడు, వాడి మీద కోపం పెట్టుకుని వాడి సంగతి ఎప్పటికైనా చెప్పాలండే అనుకుంటూ ఉంటాడు, ఏమీ చేయలేడు. అందుకని ఈ కడుపు మంట ఏమైపోతుందంటే తలుచుకు. విశ్వామిత్రుడు కూడా జాతిలోకి వెళ్ళిపోయాడు ఒకసారి, తెలుసా అండి. వాసిష్ఠామివ జాతిషో అన్నాడు, వశిష్ఠుడి జాతిలో పుట్టండి రా అన్నాడు. వశిష్ఠుడి జాతి అంటే మహానుభావుడు బ్రహ్మర్షి, అంటే వాళ్ళ కొడుకుల్ని కుక్క మాంసం తినేవాళ్ళగా ఈయనే చెప్పించాడు, తన కొడుకుల్ని అలాగే చెప్పించాడు. క్రోధం ఉన్నవాడు అలా మాట్లాడతాడు, అర్థం ఉండదు ఆ మాటకు అసలు. కాబట్టి ఆ క్రోధము మీ తలనే పొడి చేస్తుంది. ఇప్పుడు మీరు ఆ కోపం వల్ల నేను ఇంత కోపపడిపోతే, వాడు అన్నం తినడం మానేశాడా, కాఫీ తాగడం మానేశాడా, పడుకోవడం మానేశాడా, హాయిగా పడుకున్నాడు. వాడు తింటున్నాడు, తిరుగుతున్నాడు, పడుకుంటున్నాడు, సుఖంగా ఉన్నాడు. ఓ బాధపడిపోతున్నది ఎవరు, మీరు అంకుశం పొడిచినట్టు పొడి చేస్తోంది నన్ను అని మీరు తెలుసుకున్నారు అనుకోండి, ఇది నన్ను బాధ పెడుతోంది, నాకెందుకు ఈ దిక్కుమాలిన కోపాన్ని మీరు వదిలేస్తారు. అలా కోపము మీకు అహిత శత్రువు అని తెలియాలంటే అమ్మవారి పాదాల వైపుకి వెళ్ళడానికి ఆ పాశం మీ మెళ్ళో పడాలి. ఇప్పుడు అలా పడితే ఏమైంది, పంచతన్ అత్రశాయక. ఇప్పుడు మీరు ఇంకోలా ఆలోచించండి. ఇందాకటి ఉదాహరణ మళ్ళీ చెప్తా. మీరు అన్నమాచార్య కీర్తన వింటున్నారు, మీ అబ్బాయి వచ్చాడు, నాన్నగారండి క్రికెట్ మ్యాచ్ అవుతోందండి, ఒక్క 10 మ్యాచ్ ఓవర్లే ఉన్నాయి నాన్నగారండి, క్రికెట్ చూస్తానండి. మీరు వచ్చి నవ్వి, వాడంతే ఇంకా పిల్లవాడు కదా, వాడు అందులో సుఖాన్ని పొందుతాడు. ఓ 10 ఓవర్లు అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చేటప్పటికి ఇండియా ఓడిపోతే ఏడుస్తూ కూర్చుంటాడు, అన్నం కూడా తినకుండా. ఏమిటో ఈ సుఖ దుఃఖాలకు అలవాటు పడ్డాడు, వాడికి కొంత పరిణతి వచ్చిన తర్వాత వాడు అనుభవిస్తారని ఓ చిరునవ్వు నవ్వి, సరే చూడు అని మీరు అన్నారనుకోండి. ఇప్పుడు కోపం వచ్చిందా? లేదు. ఎందుకని? మీకు అన్నమాచార్య కీర్తన టీవీలో వింటేనే మీకు భగవంతు దర్శనం అక్కర్లేదు. సరే చూడరా అని మీరు రిమోట్ ఇచ్చేసి మీరు బయలుదేరి అలా మేడెక్కారు. మేడెక్కాల ఓవైపు చూశారు, మీకు ఒక పెద్ద కొండ కనపడింది. కదలని ఆ కొండని చూస్తే భగవంతుని పట్ల ధ్యానం చేస్తూ కదలకుండా ఉండిపోయినటువంటి ఒక యోగి పుంగవుడు మీకు దర్శనమయ్యాడు. ఒక యోగి ధ్యానం చేస్తే ఇలాగే కదలిక లేకుండా కూర్చుంటాడు, ఆ కొండ అలాగే ఉంది అనుకున్నారు. మీరు ఇటు తిరిగారు, ఒక కొండ నుంచి జలపాతం కింద పడుతోంది. మీరు ఆ జలపాతం వంక చూశారు. ఆ జలపాతం కింద పడేటప్పుడు ఆ వేగం, ఆ నురగ, చప్పుడు, ఆ ధ్వని, దాని భయంకరమైన రూపం, పడి ప్రవహించి వెళ్ళిపోవడం, ఆ ప్రవహించగలిగిన శక్తి, ఆ పడగలిగిన శక్తి, దాహం తీర్చగలిగిన శక్తి, ఇవన్నీ ఈశ్వర దత్తము. ఒకటి కదలిక లేకుండా అందంగా ఉంది, ఒకటి కదులుతూ అందంగా ఉంది. ఇది కదిలి 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 ఎంత తొందరగా పరిగెత్తుకుంటూ వెళ్ళి
ఆ శ్రీశైలంలో శ్రీగిరి కొండని చుట్టుకుని పరమేశ్వరుడి పాదాలకి నమస్కరిద్దామా అని ఎంత వేగంగా పరిగెడుతోందో. భగవంతుణ్ణి చేరాలన్న భక్తుని హృదయములోని త్వర నాకు ఇందులో కనపడుతోంది అని ఇటు తిరిగారు. ఒక చెట్టుకి పెద్ద మందార పువ్వు పూసి గాలికి ఇలా ఊగుతోంది. ఓహ్, అందరూ పువ్వులు కోసి తలలో పెట్టుకున్నారు, భగవంతుణ్ణి ఆరాధన చేశారు. నన్ను కోసి ఎవరో భగవంతుడి పాదాల మీద పెట్టలేదని నాకు బెంగలేదు. నేను ఆకాశ స్వరూపుడైనటువంటి పరమేశ్వరుణ్ణి, అనంతమైన ఆకాశ రూపమైన పరమాత్మ పాదములను ఇలా తుడుస్తూ అగరు ధూపం వెయ్యవలసిన అవసరం లేకుండా నాలో ఉన్న సుగంధాన్ని స్వామికి అందచేస్తున్నాను అని ఆకాశ రూపమైనటువంటి శివుడి యొక్క పాదాల్ని కడుగుతోంది పుష్పం అని మీరు భావన చేసి ఇటు తిరిగారు. మీరిప్పుడు ఎటు తిరిగినా మీకు టీవీలో అన్నమాచార్య స్వామి వారి కీర్తన విననంత మాత్రం చేత మీ భక్తి భావన యందు లోటు కలిగిందా? మేడెక్కి చూస్తే ఇంకా ఎక్కువైంది. ఇందాక మీరు విన్నారు, ఆనందం పొందారు. ఇప్పుడు మేడెక్కి ఎటు చూసినా మీకు ఈశ్వరుడే కనపడుతున్నాడు. ఒక్కొక్క దాంట్లో మీరు భక్తిని భగవంతుణ్ణి చూస్తూ పరవశించిపోతున్నారు. దీన్ని ఏమంటారంటే, ఈ స్థితిని పొందడాన్ని అమ్మవారి యొక్క పాశము పడినవాడు అని పిలుస్తారు. అందుకే అలాంటి మహాపురుషులకి వాళ్ళు కష్టం చూడరు, పొంగిపోతూ సంతోషపడిపోతూ ఆనందపడిపోతూ అన్నిటా భగవంతుణ్ణి చూస్తూ పరవశించిపోతారు. కావ్యకంఠ గణపతి మునికి రహదారి పక్కన పెరుగుతున్నటువంటి పచ్చగడ్డి పరకలో ఉన్నటువంటి ఆకుపచ్చతనంలో అమ్మవారు కనపడింది. ఎలా కనపడింది? దర్శించగలిగిన నేత్రం ఉంది కాబట్టి కనపడింది. అది లేని నాడు శరీరానికి ఎంత వయస్సు వచ్చిందని కాదు, వాడి బ్రతుకు సుఖదుఖముల చేత కట్టబడి వాడు ప్రవాహంలో కొట్టుకుపోతున్నాడు. వాడు ఎక్కడికి వెళ్ళిపోతాడు? ఇదే లలితా సహస్రంలో ధన్య అని పిలుస్తారు. ఈ సుఖం వచ్చినప్పుడల్లా ఇలా ఇలా అన్నవాళ్ళు, దుఃఖం వచ్చినప్పుడల్లా ఇలా ఇలా అన్నవాళ్ళు నీచోపాతుల్లోకి వెళ్ళిపోతారు. ఎవడు దీన్ని దాటుతున్నాడో వాడు రాను రాను ఉత్తమ జన్మల వైపుకి వెళ్ళిపోతాడు.